నమస్తే అందరికీ, వెల్కమ్ టు అంజలి హ్యాపీ వ్లాగ్స్. నెక్స్ట్ ఏంటంటే వర్క్స్ అనమాట. వర్క్ బ్లౌజెస్ కొన్ని ఉన్నాయి నా దగ్గర, చూపిద్దామంటే తీసుకొచ్చిన. కొన్ని డిజైన్స్ అంటే రెండు చీరలు, ఒకటి మగ్గం వర్క్, ఒకటేమో ఎంబ్రాయిడరీ అనమాట, మిషన్ ఎంబ్రాయిడరీ. రెండు నేను వేయించినవి, కొన్నేమో కస్టమర్స్ ఉన్నాయి అనమాట. సో ఆ కస్టమర్వి కూడా చూపిస్తా, నేను వేయించింది కూడా వేయించనమాట, ఐడియా కోసమే. సో ఫస్ట్ అయితే ఎంబ్రాయిడరీ అయితే చూద్దాం. జస్ట్ ఒక హాఫ్ డేలో వేసి ఇచ్చిందాం అర్జెంట్ అంటే. సో ఇది చీర, పింక్ ఎల్లో కాంబినేషన్ చీర అనమాట. సో దానికి సింపుల్ వర్క్ జస్ట్ హాఫ్ డేలో వేసి ఇచ్చిందనమాట. సో చీర కలర్ అనమాట, ఫ్లవర్స్. తర్వాత ఇది ఫ్రంట్, షార్ట్ హ్యాండ్స్ అనమాట. ఇది హ్యాండ్స్, ఇది ఫ్రంట్ బ్యాక్ బ్లౌజ్. ఓకే, బార్డర్ని ఇది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కానీ బార్డర్ అయితే సేమ్ ఉంది. సో ఆ బార్డర్ కలరే బ్లౌజ్ తీసుకున్నమాట. సో ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్ అనిపిస్తుంది. ఈ లైట్ గోల్డ్ అనేది మాత్రం ఇందులో వాడింది ఆమె. జస్ట్ నేను ఇక్కడ చీర ఇచ్చేసిన ఆమె మంచిగా వేసి ఇచ్చింది. కస్టమర్ కూడా ఏం చెప్పాలి ఇట్లా ఈ కలర్ అని చెప్పి, మంచిగా ఏది మ్యాచ్ అయితే అది చూసి అని చెప్పి చెప్పింది అన్నట్టు. సో ఇదొక్క చీర. ఇంకోటైతే మగ్గం వర్క్ వేయించిన. ఫస్ట్ అయితే ఆ చీర చూడు. ఈ చీర మాత్రం మాంగళ్యాలకు ఉన్నారు. ఇంతకుముందు చీర అయితే నాకు తెలియదు ఎక్కడ ఉన్నారు, కానీ ఇది మాత్రం మాంగళ్యాల తీసుకున్నట్టు. మాంగళ్య షాపింగ్ మాల్ ఉంటుంది, 3000 మన ఉండే ఈ చీర. సో దానికైతే వర్క్ వేయించినాం అన్నట్టు. సో సపరేట్గా వేయిద్దామని అంటే ఏమొద్దు, దీనిపైన వేయించుకున్నాను అన్నట్టు. కొలు వస్తే దీనిపైన వేయించి, లేదంటే బయట సపరేట్గా వేపి అన్నట్టుగా అంటే చూసినాం. మగ్గం వర్క్ అతనికి చెప్తే వస్తుందా అంటే ఓకే, ఏం కాదు, పిక్కులుకోబోదు అంటే, డ్యామేజ్ ఏం కాదు వర్క్ వేసినా అని అంటే వేయించినాం. చూస్తే అయితే సూపర్ కనబడుతుంది కలర్ కాంబినేషన్. ఇది కూడా ఆ చీర పక్కన పెట్టేసి చూస్తే మీకు ఇంకా సూపర్గా అనిపిస్తుంది అన్నట్టు. సో ఇది చీర, ఇది బ్లౌజ్. ఇది మొత్తం కట్ వర్క్ లాగా అనమాట. సో నెక్ స్ట్రైట్ కాదు, కొంచెం కట్ వర్క్ లాగా. కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టాలి నేనే. తర్వాత హ్యాండ్స్కి కూడా ఇక్కడ ప్లెయిన్ వచ్చింది కదా జరీ, ప్లెయిన్ జరీ పైన వేసాను అనమాట. సో ఒకవేళ రాకపోతే నేను సైడ్కి ఎక్కడైనా ప్యాచ్ అయ్యి నేను అడ్జస్ట్ చేస్తాను అని చెప్పాను అన్నట్టు. సో అట్లా రాకపోతే ఏం చేస్తారంటే ఒక ప్లెయిన్ దగ్గర తీసుకొని ఇట్లా చేస్తే నేను తర్వాత దాన్ని బార్డర్కి యాడ్ చేస్తాను. కాకపోతే ఒక దారం తెగితే నేనేం చేయలేను అని అన్నాడు. దారం తెగితే మాత్రం నేను చేయలేను మేడం, పక్కకి వేస్తాను అన్నాడు. కానీ తెగలేనట్టుంది, బాగానే ఉన్నట్టుంది అయితే క్లాత్. అందుకే కదా దీని మీద వేసిండు. దారము అంటే ఇది ఒరిజినల్ జరీలాగా అయితే అనిపిస్తలేదు, కొంచెం మెత్తగానే ఉంది అన్నట్టు. చూస్తే కొంచెం మెత్తగానే అనిపిస్తుంది క్లాత్. అందుకని ఇంకా దీని మీద వేసిండు. ఇది ఎటుగా ఒకటి వేసిండు అనుకున్నారు, అదేం లేదు. ఈ బార్డర్ ఆల్రెడీ ఈ పికాక్స్ పైన ఉన్న డిజైన్ వేస్తే మాత్రం కనబడదని చెప్పి ఇక్కడ ప్లెయిన్ జరీ పైన వేసిండు అన్నట్టు. సో ఇది మాత్రం పోతుంది బార్డర్. ఇది తీసేసి ఇట్లా కట్ వర్క్ వచ్చేటట్టు అయితే కుట్టినాకైతే సూపర్గా అనిపిస్తుంది అన్నట్టు. సో ఇది బార్డర్ అయితే ఏం అవసరం లేదు, జస్ట్ ఇట్లా పెట్టేసి కుడదామని చెప్పి అయితే వర్క్ అయితే వేపిస్తాం అన్నట్టు. సో మనకు కస్టమర్స్కి ఎట్లా కావాలో అట్లా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు, మన ఇష్టం అది. ఓకే, తర్వాత అయితే కస్టమర్స్ బయట చేయించుకోరు అనమాట. సో ఒక 2-3 డిజైన్స్ ఉన్నాయి బయట. అంటే అన్నీ మనమే చేయించాలని రూల్ ఏం లేదు, ఎవరి ఇష్టమో అలాగే బయట చేయించుకోవచ్చుకుంటే బయట చేయించుకుని తర్వాత ఒకవేళ నన్ను చేయించమంటే నేను కూడా చేస్తాను అనమాట. సో నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇది చూడండి ఒకసారి. అయితే మంచి ఇట్లా మల్లె మొగ్గలు కనబడుతున్నాయి పూసలు. అయితే 3D పూసలు అంటే మంచిగా ఊకులాడేటట్టు పెట్టారు అన్నట్టు. సో నెక్ చుట్టూ అట్లనే హ్యాండ్స్కి కూడా మంచిగా డిజైన్ చేయించుకోరు. అంటే యాక్చువల్గా చీరల జింక డిజైన్ ఉన్నట్టుంది, ఆ డిజైన్ని వేయించిందాం అంటే. నేనైతే చీర చూడలేదు, జస్ట్ నాకు ఈ బ్లౌజ్ ఇచ్చింది. చీర కలర్ ఇంకా మనకేం అవసరం, వర్క్ ఎట్లుందో అట్లా కుట్టిస్తాం కదా. తర్వాత ఆమెనే చెప్పింది అన్నట్టు. సో ఏం లేదురా, సేమ్ కలర్ శారీ కూడా సేమే, బ్లౌజ్ పైన మంచిగా ఉంది కదా, క్వాలిటీ ఉంది కదా బ్లౌజ్, ఇంకా సపరేట్గా ఎందుకు తీసుకోవాలి, ప్లెయినే ఉందని చెప్పి దానిపైన కుట్టించింది అన్నట్టు. వేయించింది పట్టీ కదా. సో ఇక్కడ నేను బార్డర్ ఇది ఉంచాలా కట్ చేయాలా అనేది చూడాలన్నమాట. సో ఫస్ట్ ఆమె హ్యాండ్స్ హైట్ చూసి ఆమెను అడగాలి. ఫస్ట్ అడిగేసి ఈ బార్డర్తో పాటు ఇట్లా కుట్టాలా, లేకుంటే జస్ట్ బార్డర్ ఏమొద్దు అనుకుంటే ఇట్లా వస్తుంది అన్నట్టు బ్లౌజ్. ఇక్కడికి హ్యాండ్ ఫోల్డింగ్ వస్తుంది. సో ఆమెను అడిగి చూసి కుట్టాలి ఇక. తర్వాత ఇది ఫ్రంట్, ఇది కూడా చూడు ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇట్లా ఊగులాడుతున్నాయి పూసలన్నీ, మస్తు అనిపించింది.
తర్వాత ఇవి మధ్యలో ఏమో డిజైన్ అనుకునేరా అయితే ఏం లేదు, ఇది డోరీస్కి అనమాట. డోరీస్కి మనం హ్యాంగింగ్స్ పెడతాం కదా, హ్యాంగింగ్స్ ఇది 2 హ్యాంగింగ్స్ అనమాట. సో నేను వెనకాల భాగానికి ప్లెయిన్ పెడతా, కుట్టేటప్పుడు రివర్స్ పెట్టి కుట్టి రివర్స్ తీసినాక లోపలంతా స్టఫ్ అంతా ఫిల్ చేస్తాను అనమాట. ఏం లేదు, దీంట్లో చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, దాన్ని చిట్టిగా ముక్కల్లా కట్ చేసేసి మన స్పాంజ్ లాగా రెడీ చేసేసి ఇలా పెట్టేస్తాను అనమాట. సో అట్లా పెడితేనే మనకు మన ఏ షేప్ కావాలంటే ఇప్పుడు ఇది రౌండ్ షేప్ ఉంది కదా, దీనికి అట్లా స్టఫ్ అంతా చిన్న కట్ చేసి పెడితేనే మంచిగా ఈ షేప్ అనేది మనకు వస్తుంది, హ్యాంగింగ్ నీట్గా నిలబడతాయి అనమాట. సో అట్లా మనం ఇది స్టఫ్ అనేది ఇలా పెట్టేస్తే పఫీగా ఉంటుంది, చూసాను కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. సో ఇదైతే ఒక బ్లౌజ్ డిజైన్ చూడురు, ఒకవేళ మీకు ఏమైనా నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత నీట్గా ఉంది కదా ఇది మంచిగా. ఇవైతే 3D అంటే పైకి ఇట్లా కదిలేటట్టే పెట్టిరు అన్నట్టు. సో తర్వాత ఇది చీరల వచ్చిన జింక డిజైన్. సో వాళ్ళు అట్లా వేయించుకున్నారు, ఒకవేళ వద్దనుకుంటే మనం మార్చుకోవచ్చు కదా, మనం ఎట్లా కావాలంటే అట్లా చేయించుకోవచ్చు. మనం మిషన్ ఎంబ్రాయిడరీకి అయితే ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, కానీ ఇప్పుడు చేయితోనే కదా వేసేది, సూపర్గా కనబడుతుంది అన్నట్టు. సో ఓవరాల్గా అయితే ఇది హ్యాండ్స్, ఇది నెక్, ఇది ఫ్రంట్ అన్నట్టు. చీర అయితే సేమ్ చీర, ఇంకా సపరేట్ వేరే కలర్ అయితే ఏం లేదు. నెక్స్ట్ అయితే ఒక గద్వాల్ పట్టు శారీ ఉన్నట్టుంది, అంటే నేనైతే శారీని చూసినట్టు గుర్తొస్తలేదు, కానీ ఈ చీర ఈ కలర్ అనుకుంటా, ఇక్కడ కనబడుతున్న లైట్ బ్లూ ఉంది కదా, సో ఆ లైట్ బ్లూ కలర్ అనుకుంటాను నాకు తెలిసి. సో మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది లైట్ బ్లూ బాగా కనబడుతుంది కదా. సో ఆ లైట్ బ్లూ శారీ ఇట్లా అనమాట, సెల్ఫ్ గోల్డ్ సిల్వర్ అనమాట. సో సిల్వర్ ఇంకే కలర్ వాడకుండా జస్ట్ సిల్వర్ లైట్గా ఆ బ్లూ కలర్తోనైతే హైలైట్ చేసారు. ఇది కూడా మస్తు అనిపించింది. అయితే నెంబర్ 1 క్వాలిటీ పట్టు చీర ఇది. 17,000-18,000 ఏమో అన్నట్టు గుర్తుంది నాకైతే. నాకు అంటే చీర ఇవ్వలేదు, ఇంకా ఓన్లీ బ్లౌజ్కే ఇచ్చింది అన్నట్టు కుట్టడానికి. సో దీనికైతే హ్యాంగింగ్స్ అయితే ఏం కుట్టలేదు, నార్మల్ హ్యాంగింగ్స్ పెడతా, అంటే ఇక్కడ ఏమైనా బార్డర్ ఇట్లా ఏమైనా మిగిలితే హ్యాంగింగ్ పెడతా. ఇంకోటి ఏంటంటే హ్యాండ్స్, ఆ హ్యాండ్స్కి సపరేట్గా వేసింది చూసిరా, ఇది హ్యాండ్స్కి ఇది ఇట్లానే రాదు, ఇది నేను ప్యాచ్ కట్ చేసేసి ఈ పెద్ద బార్డర్ కంపల్సరీ పట్టు చీరలకి ఈ బార్డర్ వాటికి ఉన్న బార్డర్ పెట్టకపోతే దాని మీద చీర అనే లుక్ అనే ఉండదు. మెయిన్ ఇప్పుడు ఇది హ్యాండ్లూమ్ శారీస్కి అనమాట. సో ఇట్లా ఇప్పుడు దీనికి ఆ ప్యాచ్ కట్ చేసేసి నేను ఇక్కడ అటాచ్ చేయాలి, మేబీ పైన లేదంటే దీంతో పాటన అటాచ్ చేస్తే దానికి ఏమైనా లుక్ ఉంటుంది ఆ చీరకి. ఇప్పుడు కుట్టడం మాత్రం ఫుల్ రిస్క్, ఇక రిస్క్ అయితే చెయ్యాలి కదా, అన్నీ అలకగా ఎందుకుంటే ఇట్లాంటివి కూడా రిస్క్. కాకపోతే ఏంటంటే డబల్ టైం పడుతుంది అనమాట. సో 2 బ్లౌజులు కుట్టవచ్చు ఒక బ్లౌజ్ కుట్టే ప్లేస్లో, ఇక అందుకే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీకు చిన్న మిర్రర్స్ చూస్తే అర్థమైపోతుంది చీర కలర్ లైట్ బ్లూ అనుకుంటా, గద్వాల్ పట్టు, ఒరిజినల్ గద్వాల్ పట్టు. నెక్స్ట్ అయితే ఒక డిజైనర్ బ్లౌజ్ అనమాట. సో హై నెక్వి జస్ట్ బ్యాక్ ఓపెన్ డ్రాప్ లాగా అనమాట. సో మనం పైకి మన ఇష్టం, అది బోట్ నెక్ అయినా లేకుంటే నార్మల్ హై నెక్ అయినా ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఇక మధ్యలో ఉన్న ఈ చిట్టి డిజైన్లు ఏందో డిజైన్ అనుకున్నారు, అది డిజైన్ కాదు, హ్యాంగింగ్స్కి అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఎట్లాగో వేస్ట్ అయిపోతుంది క్లాత్, ఇంకెక్కడ వాడినా మనకు ఫ్రంట్కి బ్యాక్కి మన కట్టింగ్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్యలో ఉన్న గ్యాపులనే వేసేస్తారనమాట. సో ఈ హ్యాంగింగ్స్కి నేను ఇక్కడ కట్ చేసుకొని దీనిపైన రివర్స్ క్లాత్ అయినా పెట్టేసుకొని రివర్స్ తీస్తాను అనమాట, ప్లెయిన్ క్లాత్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఇవే 2 ఇట్లా పెట్టేసేసి నేను రివర్స్ తీస్తే నాకు ఓపెన్ చేసినప్పుడు పైన వెనకాల ఫ్రంట్ బ్యాక్ 2 డిజైన్ వస్తుంది అనమాట. సో లోపల చిన్న కొంచెం పఫ్ లాగా రావడానికి చిట్టిగా కట్ చేసి పెడతాయి కదా ముక్కలు, అదే క్లాత్ని స్టఫ్ అనేది పెట్టేస్తే మంచిగా పఫీగా అనిపిస్తుంది అన్నట్టు. ఇక గాలికి ఇట్లా లేచిపోయినట్టు ఉండకుండా మంచిగా స్టిఫ్గా బరువు ఉండి నీ ఇంటికి నిలబడుతుంది. సో ఇది బ్యాక్, ఇది మాత్రం హై నెక్ చెప్తున్నా కదా. ఫ్రంట్ వచ్చేసరికి అయితే పక్క స్ట్రైటే ఉంటుంది, ఇంకా హై నెక్స్కి అయితే ఇక్కడ బ్రాడ్ అనేది ఎక్కువ ఉంటుంది, మనకు చూసిన అర్థమైపోతుంది. అంటే షోల్డర్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది అని అర్థం, అంటే కట్టింగ్లో ఎక్కువ ఉందని అర్థం. మనం చూసుకొని మనం కట్ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ బాగా వచ్చినాయి అనమాట. దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా కుట్టిరు, జస్ట్ ఒక పార్ట్ ఇది అనమాట, హ్యాండ్లో ఒక పార్ట్ ఇది, ఇంకో పార్ట్ ఏంటంటే బార్డర్, నేను బార్డర్ని అటాచ్ చేయాలి దీనికి. ఇది మంచిగా ఉంది, చూస్తుంది ట్రాన్స్పరెంట్గా ఉంది కదా. సో ఇట్లా మనకు చూస్తే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఉన్న ఈ ట్రాన్స్పరెంట్ ఉన్న ఈ లేయర్ కింద, ఈ లైన్ కింద నేను బార్డర్ అనేది అటాచ్ చేయాలి. సో
సో ఆ బార్డర్ ఆ శారీ బ్లౌజ్ కూడా ఉంది, నేను చూపిస్తాను. ఇదైతే సూపర్గా అనిపిస్తుంది అనమాట. ఇది ఇట్లాంటి డిజైనర్ యూనిక్ అనమాట, ఎవరికి ఉండే ఇట్లాంటి మనం చెప్పి చేయించుకుంటే ఇంకా మంచిది అనమాట. ఇట్లాంటివన్నీ పింట్రెస్ట్లో బాగా దొరుకుతాయి అన్నమాట. ఒకసారి చూడు, పింట్రెస్ట్ యాప్ వేసుకొని. సో ఇదైతే బ్లౌజు. ఈ బ్లౌజ్లో 2 బార్డర్లు ఉన్నాయి, అంటే ఇది పెద్ద బార్డర్, హ్యాండ్స్కి పెద్ద బార్డర్ ఉన్నట్టుంది. సో మనం ఈ బార్డర్ అయినా ఈ బార్డర్ అయినా దీనికైతే అటాచ్ చేస్తామన్నమాట. చూసి అలా అడిగి, అంటే కుట్టేటప్పుడు చెప్పంట, ఎట్లాగా మనం ఇచ్చినాక వెంటనే అర్జెంట్ అయితేనే అన్నీ రాసుకుంటా, లేదంటే ఒకవేళ కొంచెం టైం తీసుకుంటే రాసుకున్నా కూడా ఒకసారి అయితే ఫోన్ కుట్టేటప్పుడు మాట్లాడే మళ్ళీ కుడుతున్నట్టు. సో అలా కాల్ చేసి ఇంకేమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా, ఇంకా చెప్పేటి ఏమైనా ఉన్నాయో చెప్తే కుడతా అని చెప్తా అంటే సరే అని అప్పుడు డిస్కస్ చేసి కుడతా. సో ఇట్లా అటాచ్ చేయాలి, నేను ఈ క్లాత్ని ఇట్లా అటాచ్ చేయాలి. చూస్తే సూపర్ కనబడుతుంది. మీరు వేసుకున్నాక కూడా ఇక్కడ మంచి కింద బార్డర్ పైన వర్క్, లోపల అంత ట్రాన్స్పరెంట్గా ఉండి హ్యాండ్ నీట్గా అనిపిస్తుంది అన్నట్టు. సో ఎక్కువ ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ వేసుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఇక్కడ పెట్టింది డబల్ లేయర్ పెట్టుకోరు అనమాట. సో అంత ట్రాన్స్పరెంట్ అయితే ఏమనిపిస్తలేదు. వేసుకున్న వాళ్ళు అయితే ఒక షైనింగ్ క్లాత్ అయినా ఏమన్నా పెట్టి వేసుకోవచ్చు అనమాట, లేదంటే ఇంకొక లేయర్ పెట్టేసుకోవచ్చు అట్లా అనమాట. సో వీళ్ళైతే డబల్ లేయర్ పెట్టి వేసిరు, మనకి అంత ట్రాన్స్పరెంట్ అయితే ఏమనిపించదు. ఒకవేళ మీకు ట్రాన్స్పరెంట్గా అనిపిస్తే ఇంకా లోపలైన షైనింగ్ క్లాత్ అయినా సరే జస్ట్ ఇక్కడ వరకు పెట్టేసుకోవచ్చు. లైనింగ్ డైరెక్ట్ పెడితే మాత్రం అస్సలు మంచిగా ఉండదు, ఇక ముడతలు ఏమైనా పడితే మంచిగా కనిపిస్తుంది అన్నట్టు. సో ఇదైతే హ్యాండ్స్ ఎంత నీట్గా కనిపిస్తుంది కదా, ఒకసారి అయితే చూడురి. ఇది హ్యాండ్స్, ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్. ఇది తర్వాత ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఒకవేళ మీకు బ్యాక్ కూడా ఇట్లా వద్దు అంటే ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టేసినాం, కానీ ఆ హ్యాండ్స్ లెక్కనే ఇక్కడ కూడా మనం నెట్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం, మనం ఎట్లా చేయాలనుకుంటే అట్లా అనమాట. సో మనం వద్దనుకుంటే ఇక్కడ నెట్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నడుస్తుంది కదా ట్రెండ్ నెట్ తోటి, సో అది కూడా పెట్టేసుకోవచ్చు అన్నట్టు. సో ఇవైతే బ్లౌజెస్ ఇప్పటికైతే ఉన్నవి చూపించిన, ఇంకా ఫ్యూచర్లో ఏమైనా వస్తే అన్నీ చూపిస్తాను అన్నట్టు. సో నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు టైలరింగ్ ఛానల్ ఉంది, అంజలి ఫ్యాషన్స్ 99 అనమాట. సో అందులో ఏమైనా నేను కుట్టిన డిజైన్స్ ఏమన్నా మంచిగా అనిపించినాయని అందులో పెడతాను అన్నట్టు. ఒకవేళ మీకు కూడా ఆ ఛానల్ నచ్చితే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. మీకు ఏమైనా డిజైన్స్ నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.